చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన ప్రియుడా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా, మరొక దినాన్ని మా చేతిలో ప్రవేశపెట్టారు. ఇకనైనా మా పట్ల మీరు కలిగి ఉన్న అపారమైన సంకల్పాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ దినమున ప్రభా ప్రత్యేకించి మీరు ఏమైనా మాట్లాడబోతున్నారో ఆ మాట ప్రకారం బ్రతుకుడు సాయం చేయండి. మీ మాట లేకుండా, మీ సన్నిధి లేకుండా మేము బ్రతుకులేం కనుక మాతో మీరుండి మా చేపట్టి నడిపించి మీ రాకడలో ప్రభా ఎత్తబడే అనుభవం కలిగినట్టు కృప చూపించమని, అన్ని విషయాల్లో సౌఖ్యములు సమాధానం కలిగి చేసి మీ నామానికి మీరు మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు నామములో తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు క్రైస్తవులంగా మనం ఆలోచించేది ఏంటి అంటే, మేము మందిరానికి క్రమంగా వెళ్తున్నాం, మేము అన్ని విషయాల్లో నమ్మకం కలిగి ఉన్నాం కాబట్టి మేము దేవునికి ఇష్టంగా ఉన్నాం అన్నట్టుగా అనేక విషయాల్లో మనల్ని మనం సమర్థించుకుంటూ ఉంటాం. మనల్ని మనం సమర్థించుకోవడానికి ఇష్టపడతామే కానీ వాక్యము ఏం చెప్తుంది, వాక్యానికి నా బ్రతుక్కి సంబంధం ఉందా అన్న ఆలోచన అయితే ఉండట్లేదు. మనం ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు అంటాడు మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోండి, ముందు ఎలాంటి జీవితం కలిగి ఉన్నామని. మనమేంటంటే మన తీర్మానాన్ని బట్టి మనం దేవునికి నమ్మకంగా జాగ్రత్త కలిగి ఉన్నామనుకుంటాం. కానీ మన జాగ్రత్త ఎట్టిది అనేది ఏంటి, వాక్యపు వెలుగులోనికి వచ్చినప్పుడు మన యొక్క విధి విధానం ఎలాగుందో తెలిసిపోతుంది. అందుకని ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వాక్యాన్ని గమనిస్తే, యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వాక్యం. కూర్చోండి, ఎంత కూర్చోడు అమ్మా. మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యాన్ని ప్రత్యేకించి గమనించగలిగితే ప్రియమైన వాళ్ళరా, నేను మరలా చెప్పుచూ ఉన్నాను, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక వెలుగు సంబంధిగా ఉండును అంటాడు. దేవుడు ప్రత్యేకించి ఈ మాట మాట్లాడగల కారణం ఏంటి అంటే, మరలా చెప్పుచున్నాను, ఒకరోజు నీ జీవితాన్ని వెలిగించాను, వెలిగించబడ్డ నీ జీవితము ఆరిపోకుండా ఉండునట్లు నాతో సత్సంబంధము కలిగి జీవించాలని కోరుకున్న నేను ప్రత్యేకమైన స్థలంలో నేను ఉంచడానికి ఇష్టపడ్డాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రత్యేకమైన స్థలంలో ఉంచడానికి ఇష్టపడ్డాను. యేసు ప్రభువు వారు ఈ లోకంలోకి వచ్చి సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఒకడు దీపం వెలిగించి కొంచెము కిందనో మంచము కిందనో పెట్టడం. అది ఆ ఇంటి వారికి వెలుగునివ్వడానికి ఎక్కడ పెడతారంటే దీపస్తంభం మీద పెడతారు. కారణం ఏంటి అంటే, వెలిగించబడ్డ నీవు అనేక మందికి వెలుగును చూపించి, అనేక మందికి బాటసారిగాను, అనేక మందికి ఉన్న చీకటిని తొలగించి వెలుగును చూపించడానికి నేను వెలిగించి ఏమంటే లోకమున విడిచాడు. లోకానికి దేవుడు వెలుగు ఇచ్చాడు. ఆ వెలుగు సంబంధిగా నువ్వు బ్రతకాలి. అనేక మంది చీకటి బ్రతుకుని నీ బ్రతుకుని బట్టి వెలిగించాలని కోరుకున్న దేవుడు, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక వెలుగు సంబంధిగా ఉంటానన్నాడు. ఈరోజు మనమంతా అనుకోవచ్చు, కొన్ని విషయాల్లో జాగ్రత్త కలిగి ఉన్నప్పుడు మేము కూడా వెలిగించబడి ఉన్నాము, మా జీవితంలో ఎంత మాత్రం చీకటి లేదు అనుకుంటాం. ఒక వ్యక్తి అసభ్యకరంగా మాట్లాడటము, అవహేళనగా మాట్లాడటము, తను తానుగా సమర్థించుకుని బ్రతకడము, ఇవన్నీ చీకటి సంబంధమైన క్రియలు. గమనించాలి, నీ నోటికుండా వచ్చే ప్రతి మాట వ్యతిరేకమైంది అయితే అది చీకటి సంబంధమైన క్రియ. నువ్వు నడిచే నడవడిక అది దేవుని సంబంధమైతే వెలుగు సంబంధమే, లేదా అది దేవునికి ఆయాసకరమైన నడవడికైతే అది చీకటి సంబంధమైనవే. ఎవరితోనూ మాట్లాడుతున్నా నీ మాటలో ఒడిదుడుకు మాటలై ఉంటే అవి దేవునికి సంబంధించిన మాటలు కాకుండా లోకానుసారంగా మాట్లాడే మాటలైతే
ఈరోజు మనం అనుకోవచ్చు, లోకానుసారంగా మాట్లాడాలంటే చెడ మాటలు మాట్లాడితే కదా, వ్యతిరేకంగా మాట్లాడితే కదా అని అనుకోవచ్చు. ఈరోజు లోకముతో నీకు సంబంధము లేకుండా లోకము నుంచి వెలికి తీసి నేను ప్రత్యేకించుకున్నాడు దేవుడు. కాబట్టి వెలుగు సంబంధము అనేది ఏంటి అంటే, నీవు ఎక్కడ ఉన్నా, ఎవరి మధ్యలో నువ్వు ఉన్నా, నీ తండ్రిని దేవుని గురించి మాట్లాడమే వెలుగు సంబంధం. దేవుని స్తోత్రం. ఈరోజు వారికి వంత పలికి వారి మాటల్లో మన మాటలు కలిపి బ్రతుకుతున్నామంటే మనము కూడా చీకటి సంబంధులమే. కాబట్టి వెలిగించబడ్డ నిన్ను అనేక మందికి వెలుగునివ్వడానికి లోకమును విడిచాడు దేవుడు. వెలిగించబడిన వాక్యానుసారంగా వెలిగించబడ్డ నీ జీవితం ఆరిపోకుండా అంధకారంలో ఉండకుండా ఉన్నట్టు దేవునితో సంబంధం కలిగి నువ్వు వెలిగించబడుతూ అనేక మందిని వెలిగించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు దినాన. కానీ మన పితరులైన అవ్వ ఆదాముని వెలిగించాడు. వాళ్ళ జీవితంలో చీకటి సంబంధంగా ఉండకుండా ఉన్నట్లు ప్రతిదినము వాళ్ళతో సహవాసం చేస్తూ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళని దేవుని యొక్క సన్నిధానంలో నిలబెట్టుకున్నాడు. అంతవరకు వెలిగించబడ్డ వాడి జీవితాలు చాలా ఆనందకరంగా ఉన్నాయి. ఏ దిగులు కానీ, విచారము కానీ, ఆవేదన కానీ వాడి జీవితాలు లేదు. ఈరోజు గమనించగలిగితే ప్రతి వ్యక్తి కూడా ఏదో అసంతృప్తి కలిగి జీవిస్తూ ఉంటాడు. తృప్తి లేని జీవితం, ఎంత సంపాదించినా ఏముందో నా జీవితంలో అన్న అసంతృప్తి. కానీ ఈ లోకములో ఆస్తులు గడించిన, మరి అంతస్తులు గడించిన, ఈ లోకమే నీ చేతిలో ఉన్న మనిషిలో ఒక అసంతృప్తి చోటు చేసుకుని ఉంటుంది. కారణం ఏంటి అంటే, ఈరోజు మన సమాజానికి చెప్పేటప్పుడు నాకేం అన్నీ కొదువేం లేవు, నాకు అన్నీ తృప్తిగా ఉన్నాయి, నేను బాగా వెలిగించబడ్డాను అని చెప్పి గమనించాలి. ఈరోజు ఒక వ్యక్తిని గురించి మాట్లాడుకుంటుంటే అయ్యయ్యో చాలా జాగ్రత్తగా, చాలా మంచి వ్యక్తి, అందగాడు, మంచి రూపం కలిగిన వాడు, చాలా ఇదిగా ఉండేవాడు, రేపు ఒక్కసారిగా వెలిగించబడి ఆరిపోయాడు వాడి జీవితంలో. కారణం ఏంటి? దీనికి సంబంధం ఏంటంటే, లోకంలో వెలిగించబడడం గొప్పతనము కాదు, కానీ దేవునిలో నువ్వు వెలిగించబడుతూ ఉంటే నిన్ను సాక్షిగా నిలబెట్టుకోవడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుని సొత్తైన హవ్వ ఆదాములు కూడా దేవుని ద్వారా రూపించబడి వెలిగించబడి ఒక సమాజంలో ఒక ప్రత్యేకమైన స్థలంలో వాళ్ళు ఉంచాడు. ఎందుకో తెలుసా? మీరు ఫలించి అభివృద్ధి చెందండి, నా వెలుగుకి సాక్షిగా ఉండండి అని చెప్తే వాళ్ళు దేవునితో ఉన్నంత కాలము చాలా ఆనందంగా ఆహ్లాదకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఎప్పుడైతే ప్రక్కవారి మాటలు విన్నారో వాళ్ళ జీవితాలు త్రోసివేయబడ్డాయి. ఎక్కడికి త్రోసివేయబడ్డాయి అంటే చీకట్లోకి త్రోసివేయబడ్డాయి. ఆ దినము నుంచి వాళ్ళ హృదయాలు ఏమైపోయినా తెలుసా? ఆవేదనకు గురైపోయినాయి. వేదన చెందుతూ ఉన్నాయి. తృప్తి లేని జీవితము, కష్టపడకపోతే ఆకలి బాధ తీరేవి కావు. దేవునితో ఉన్నంతకాలం మన తృప్తికరమైన జీవితము. ఎందుకో తెలుసా? వెలిగించబడిన తర్వాత అనేక మందికి వెలుగును పంచుతూ నీ బ్రతుకు ఉన్నప్పుడు, అనేక మంది నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా నీ జీవితం ఆరిపోకుండా ఉన్నట్లు వాళ్ళ దేవుడు వాళ్ళని వెలిగించాడు. వాళ్ళ జీవితాలు చాలా జాగ్రత్తగా ఉన్న దేవుడు నమ్ముకున్నప్పటి నుంచి వాళ్ళ బ్రతుకులు చాలా ఉన్నతంగా ఉన్నాయి. పలుకుతూ ఉన్నప్పుడు ఆ పలుకును చూసిన నీ ప్రభు నిన్ను ఇంకా దేదీప్యమానంగా వెలిగించడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని ద్వితీయోపదేశకాండంలో 8 అంటాడు కదా, నీవు లోనికి వెళ్ళినప్పుడు దీవించబడదు, వెలుగులకు వచ్చినప్పుడు దీవించబడదు, నీ కంపయు, నీ పిండి పిసుకు, నీ తొట్టుయు దీవించబడదు. చూడండి ప్రియమైన వారు, లోనికి వచ్చినప్పుడు, వెలుగులకు వచ్చినప్పుడు ఎందుకు జీవించబడతాము అంటే, నీవు నడుస్తున్న నడవడిక, నువ్వు తీసుకున్న తీర్మానము, నీ ఆలోచన యావత్తు కూడా దేవునికి ఇష్టకరంగా ఉన్నప్పుడు, నిన్ను వెలిగించిన నీ వెలుగు దేదీప్యమానంగా ఉన్నప్పుడు, అనగా సమాజంలో ఒక ప్రత్యేకమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నప్పుడు, సమాజం యావత్తు నిన్ను చూసి ఏమంటారు తెలుసా? ముందుటి స్థితి కంటే ఈరోజు స్థితి చాలా ఉన్నతంగా ఉంది. దేవుణ్ణి ఎప్పుడైతే నమ్మారో వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క మాట తీరు, వాళ్ళ అలవాట్లు మార్చబడ్డాయి. చాలా జాగ్రత్తగా ఉన్నారు, తృప్తికరంగా ఉన్నారని నువ్వు వెళుతున్నప్పుడు, వస్తున్నప్పుడు సమాజం నిన్ను మాట్లాడే మాటలను బట్టి దేవుడు పొందుతున్న నీ పట్ల ఆనందాన్ని బట్టి ఇంకనూ వెలిగించడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారు, దేవుని అంటాడు, యేసు ప్రభు వారు ఇక్కడ అంటాడు, నేను లోకానికి వెలుగై వచ్చాను. ఎందుకో తెలుసా? ఈరోజు వెలిగించబడ నీ జీవితంలో
లోకానుసారమైన జీవితంలోకి వెళ్ళి మరణాన్ని మీరు అంధకారమై ఉన్నారు. మీరు అంధకారంలో నశించిపోవడం ఇష్టం లేదు. ఎందుకో తెలుసా? అంధకారంలో వెతికేవాడికి మార్గము కనబడదు, చీకట్లో వెతికేవాడికి మార్గం కనబడదు. కాబట్టి మీరు వెలిగించబడి వెలుగులో మీ యొక్క మార్గాన్ని వెతికితే ఆ మార్గాన్ని కనుగొంటారు, పరలోకానికి చేరుకుంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మనం అనుకోవచ్చు సమాజంలో మేము చాలా జాగ్రత్త కలిగి ఉన్నామని. ఎంత మాత్రం జాగ్రత్త అంటే, ఒక వ్యక్తి వచ్చి యేసుప్రభు దగ్గరకు వచ్చి, బోధకుడా నేను నిత్య రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అన్నప్పుడు కొన్ని కార్యకలాపాలు, నిన్ను వారిని నీ పొరుగు వారిని ప్రేమించు, ఇవన్నీ చెప్తూ ఉంటే, ఇవన్నీ నేను చిన్నతనం నుంచి చేస్తూ ఉన్నాను బోధకుడా, ఇవన్నీ నేను చాలా జాగ్రత్తగా చేస్తున్నాను, పేదలకి సహాయం చేస్తూ ఎలాగున్నాను, కాబట్టి నాకు నిత్యత్వం వస్తుందా, నిత్యరాజ్యం వస్తుందా అంటే, అప్పుడు అంటాడు నీకు ఒకటి కొదువుగా ఉంది అంటాడు. నీకు ఒకటి కొదువుగా ఉంది అంటాడు. అది ఏంటి అంటే, నీ ఆస్తి నమ్మి పేదలకు పంచి నన్ను వెంబడించు అంటాడు. దేవుని స్తోత్రం. ఈరోజు లోకములో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ఆస్తి మీద ఆరాటం, అందచందాల మీద ఆరాటం, డబ్బు మీద ఆరాటం, నిద్రలేసి డబ్బును గురించి ఆలోచించడము, సంపదల గురించి ఆలోచించడము, ఇవన్నీ దేవునికి ఆయాసకరమైన విషయాలు. ఇవన్నీ దేవునికి ఆయాసకరమైన విషయాలు. మనం అనుకోవచ్చు డబ్బు లేకపోతే ఎలాగ బ్రతుకుతాం అనుకోవచ్చు. ప్రభు అంటాడు నీకేం కావాలో నాకు తెలుసు, ఈ లోకంలో జీవిస్తే నీకు ఏమి కొదువైందో నాకు తెలుసు, ఈ లోకంలో బ్రతకాలంటే ఏమేమి కావాలో కూడా నాకు తెలుసు, ఇవన్నీ నేను ఇస్తాను నీకు. ఎందుకో తెలుసా? నీవు నా సొత్తైన ప్రజలై ఉన్నారు కాబట్టి, నా యొక్క ఊహ ప్రకారం లోకంలో నేను మనిషిగా నిర్మించుకొని నాకు మహిమార్థంగా నిలబెట్టుకున్నాను కాబట్టి, నీ ఆకుల బాధలేమిటో, నీ వస్త్రహీనత ఏమిటో, నీ దరిద్రత ఏంటో నాకు తెలుసు. ఎంత మాత్రం కూడా నిన్ను మరి దరిద్రంగా ఉంచడానికి నేను ఇష్టపడ్డాను. కానీ నీవు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇవన్నీ నువ్వు కలిగి ఉండాలంటే, నీ సమస్యలు తొలగించబడి సమాధానంగా నువ్వు బ్రతకాలి అంటే, సమాజంలో నువ్వు గొప్పగా బ్రతకాలి అంటే, ప్రియమని వల్లరా సమాజంలో నువ్వు గొప్పగా ఉండాలంటే నీకు ఒకటి అర్థం కావట్లేదు, దాన్ని ఎరిగి జీవించు. ఏంటి అంటే, నీతిని రాజ్యాన్ని వెతుకు. హల్లెలూయా. నీతిని రాజ్యాన్ని నువ్వు వెతికినప్పుడు తప్పకుండా నీ ప్రతి అవసరం తీర్చబడుతూ ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తప్పకుండా నీ ప్రతి అవసరం తీర్చబడుతుంది. కాబట్టి ఇవన్నీ నీ తండ్రికి నీకు కావాలని నీ తండ్రికి తెలుసు. వాటి గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇట్టి ఆలోచన కలిగిన వాడు ఎవడు అంటే, చీకటి సంబంధి కానీ వెలుగు సంబంధి కానీ కాడు. నువ్వు ఏది వెతకాలి ఈరోజు అంటే, పోగొట్టుకున్నది ఏంటో దాన్ని నువ్వు వెతకగలగాలి. ఏం పోగొట్టుకున్నాను ఈ లోకంలో అంటే, ఏం పోగొట్టుకున్నాను అంటే, నువ్వు చేరబోతున్న గమ్యాన్ని చేరడానికి మార్గాన్ని మర్చిపోయావు. దేవుని స్తోత్రం. ఆ మార్గాన్ని మర్చిపోయి మార్గము తెలియక తిరుగుతూ ఉన్నావు. ఎలాగంటారేమో, ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో పడరాని బాధలు పడుతూ ఉన్నారు, పడరాని కష్టాలు పడుతూ ఉన్నారు. కానీ తప్పించబడ్డానికి వీలు లేదు. వాళ్ళని ఆదరించేవాళ్ళు ఎవరు లేరు. విడుదల కొరకు, విమోచన కొరకు ఎవరి వైపు చేతులు చాపినా వాళ్ళకు సహాయం చేసే వ్యక్తులు అక్కడ ఎవరు లేరు. ఒకరి చేతి కింద బ్రతుకుతూ ఉన్నారు. జాగ్రత్తగా వినాలి. ఒకరి చేతి కింద బ్రతుకుతూ ఉన్నారు. వాళ్ళ బ్రతుకు యావత్తు అంధకారంగా ఉంది. సరైన వస్త్రం లేదు, సరైన ఆహారం లేదు, సరిగా నిద్రపోవడానికి నిద్రపోవడలేదు, ఎట్టి సాకిరికి బానిసలైపోయి ఉన్నారు. కారణం ఏంటంటే, ఒకళ్ళ చేతి కింద ఉన్నారు వీళ్ళు. కానీ ఏ రాజు దగ్గరకు పోయి సహాయం కోరాలనుకున్నా ఎవరు కూడా వీళ్ళకి విడుదల కలుగు చేసే వాళ్ళు కాదు. చివరికి వాళ్ళు అనుకున్నది ఏంటి అంటే, ఈ విపత్తు నుంచి తొలగించబడాలంటే సహాయకుడు దేవుడు ఒక్కడే మనకు అనుకున్నారు. ఈ అంధకారంలో నుంచి, ఈ వాదనలో నుంచి, సమస్యల నుంచి విడిపించబడాలంటే మానవుల సహాయమో రాజుల సహాయమో కాదు, కానీ రాజులకు రాజు అయినా మనల్ని ఏడుబడి చేస్తున్న ప్రభు ఒక్కడే కారకుడు.
ఆయనకి మొరపెడితే తప్పకుండా మనకు విడుదల కలుగుతుందని చెప్పేసి అక్కడ ఉండబడ్డ వాళ్ళు మొరపెట్టడం ప్రారంభించారు. అంటే అంతకుముందు ప్రార్థన లేదా వాళ్ళ జీవితాలు? అంటే ప్రార్థన లేదు. ఎందుకో తెలుసా? లోకములో సుఖభోగాన్ని అనుభవించేవాడు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడు. లోకములో తృప్తి కలిగిన వాడు ఆహారాన్ని వెతకడానికి ఇష్టపడ్డు. ఆకలి కలిగిన వాడికి ఆహారం అవసరం లేదు. అలాగే లోకములో తృప్తిగా ఉన్నాడు అనుకుంటాడు, నాకేం అన్నీ కొదువు ఉన్నాయి, నాకు అన్నీ కొదువుగా ఉన్నాయి అని అనుకుంటూ ఉంటాడు. అలాగే వాళ్ళ జీవితాలు ఐగుప్తు రాజ్యానికి వెళ్ళిన తర్వాత చాలా ఆహ్లాదకరంగా ఉంటే కాస్త దేవునికి ఎడబాటు కలిగింది. ఈ ఎడబాటును బట్టి వాళ్ళేమైపోయారు? దేవుని దూరం చేసుకున్నారు. దేవుని ఎప్పుడైతే దూరం చేసుకున్నారో వాళ్ళ బ్రతుకులు అంధకారమైపోయి బానిసలుగా మార్చబడ్డారు. ఇప్పుడు ఈ బానిసలు ఏమైపోయారు అంటే తృప్తి లేని జీవితము, సంతృప్తి లేదు, ఒకటి ఆవేదన, కంటి మీద కునుకు లేని జీవితము, రాత్రింబాగుళ్ళు ఇటు సాగులు చేస్తూ బ్రతకాలి. చిన్న పెద్ద తేడా లేకుండా వాళ్ళు బానిస బ్రతుకుతూ ఉన్నారు అక్కడ. అది నుంచి తప్పించుకుంటే ఏం చేయాలంటే మనుషుల వైపు చూస్తే కుదరదని చెప్పేసి ప్రార్థన చేయడం మొరపెట్టాడు. ప్రార్థనకు మొరపెట్టాడు. మొరపెట్టిన తర్వాత ఆ మొర విన్న దేవాది దేవుడు మోషే భక్తులను వాళ్ళ దగ్గరకు పంపించి వాళ్ళకి విడుదల కలుగు చేస్తారు. విడుదల కలుగు చేసిన తర్వాత విడిపించబడ్డ వాళ్ళు చాలా ఆనందించారు. మా దేవుడు మాకు సహాయమై వచ్చాడు, ఇక మాకు కుదివే ఉంది అనుకుంటూ దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించారు. ఈ ఆరాధన క్రమం వల్ల వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా ఉన్నాయి. ఇలాగే కొద్ది దినాలు గడిచిన తర్వాత ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చి దాటిన తర్వాత ఎర్ర సముద్రం ఎప్పుడైతే దాటారో వెనుతిరుగు చూసి శత్రువులు మమ్మల్ని వెంటాడడం లేదు, ఇక శత్రువులంతా హతమైపోయారు, మేము నడిచే మార్గము ఇది దేవుని మార్గం అనుకున్నారు. శత్రువులు లేరని ఎప్పుడైతే అనుకున్నారో వెంటనే వాళ్ళ మనసులు ఏమైపోయాయి తెలుసా? మదించాయి. ఇక మాకు ఎదురెవరు, మాకు శోధన లేదు, ఉన్నదంతా ఆనందమే అనుకున్నారు. ఎప్పుడైతే అలాంటి మనస్తత్వం మనసులో గూడి కట్టుకుందో దేవునికి కాస్త దూరం అయిపోయారు. ఎప్పుడు కూడా నాకేమి, నేను చాలా భక్తి కలిగి ఉన్నాను, చాలా విశ్వాసంగా ఉన్నాను, నేను చాలా నమ్మకస్తున్నై ఉన్నాను అని మనసులో ఎప్పుడైతే అనుకుంటావో అదే నీ బ్రతుకులో చీకటి ప్రవేశించడం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ బ్రతుకు యావత్తు నీవిచ్చిందే ప్రభువా, నా వెలుగు ఆరిపోకుండా ఉండడానికి సహాయం చెయ్యి. రాత్రి ఒక ఇంటికి పోయినప్పుడు ఏదో మాట్లాడుతా ఒక మాట చెప్పాను. మీరు ప్రార్థించేటప్పుడు ఎలాగ ప్రార్థిస్తారో నాకు తెలియదు, కానీ ఒక చిన్న ప్రార్థన చేయండి. ఎలాగ అంటారేమో, అయ్యా నా జీవితంలో నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉంటే దయచేసి తొలగించు. నా జీవితంలో నీకు ఆయాసకరమైంది, ఈరోజు నేను చేసే ప్రార్థన నీకు యుక్తకరంగా ఉందని నేను అనుకుంటున్నాను, కానీ నాకు తెలియకుండానే నా అంతరంగంలో ఎక్కడో గూడు కట్టుకున్న చిన్న చీకటి, ఆ చీకటి నా బ్రతుకుని అంధకారంగా ఒక రోజుకు మారుస్తుంది. కాబట్టి నా బ్రతుకులో ఆయాసకరమైన జీవితం ఏదైనా ఉంటే దయతో నన్ను తొలగించి వాటిని తీసివేసి నీకు నమ్మకంగా జీవించే కృప దయచేయమని ప్రార్థించండి అని చెప్పేసి వచ్చాను రాత్రికాల సమయంలో. ప్రేమని వల్లరా కారణం ఏంటంటే ఎక్కడో గూడు కట్టుకున్న చిన్న విషయము మన జీవితాన్ని ఎప్పుడెప్పుడు అంధకారం లేక రాగుతామన్న ఆలోచన కలుగు చేస్తూ ఉంటుంది. అది నీ బ్రతుకుని పతనం చేయడానికి ఎక్కడో దాగి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అది బయటకు వచ్చినప్పుడు నీ యొక్క బ్రతుకు ఏంటో బయటపడుతుంది. అలాగ నీ అంధకారము నీ జీవితంలో జోటు చేసుకోకుండా నీలో ఉన్న రహస్య పాపం ఏదన్నా దాగి ఉన్నది అని నీకు ఆలోచన రాకపోవచ్చు, కానీ అది కూడా రాకుండా ఉండాలంటే ఇజ్రాయేలు ప్రజలు సలుగును బట్టి వాళ్ళ జీవితాలు ఏమైపోయాయో తెలుసా? అంధకారం అయిపోయి ఆకుల్లాగా రాలిపోతూ ఉన్నారు. కారణం ఏంటి అంటే దేవునికి దూరమయ్యి నీవు నన్ను చేసే ఏమి కూడా లేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈరోజు లోకానికి వెలుగై ఇచ్చిన యేసు ప్రభుని ఎరగడం గొప్పతనం కాదు, కానీ ఆయన కలిగి జీవించాలి. దేవుని స్తోత్రం. ఈరోజు ఎరిగొన్నాం యేసు ప్రభుకి మేము శిష్యులు, మేము భక్తులు ఇలాగ చెప్పుకోవచ్చు, కానీ నువ్వు చెప్పుకోవడం గొప్పతనం కాదు. కానీ ఒకానొక దినాన భక్తులతో అంటాడు, నేను యాకోబు దేవుణ్ణి అంటాడు,
నేను అబ్రహాము దేవుణ్ణి అంటాడు, నేను ఇస్సాకు దేవుణ్ణి అంటాడు. కారణం ఏంటి? వాళ్ళకే ప్రత్యేకించి దేవుడు చెప్పుకున్న మాట, నేను యాకోబుకి దేవుణ్ణి, నేను యాకోబు దేవుణ్ణి అంటాడు. కారణం ఏంటి? యాకోబుకి దేవుడు ఏంటి, మాకంతా దేవుడికి కాదా అంటే, యాకోబు పోరాడి గెలుచుకున్నాను కాబట్టి నేను యాకోబుకి దేవుణ్ణి అయ్యాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకనాటి అంధకార జీవితంలో ఉన్న యాకోబు గమ్యము చేరాలంటే నాకు మార్గం తెలియట్లేదు, నేను మార్గము చేరుకోగలను తెలియని దౌర్భాగ్య జీవితం కనుగొన్నాను కాబట్టి నేను గమ్యము చేరుకోవాలంటే వెలుగు నా ముందు నడవాలి, వెలుగు నా ముందు ఉండాలని కోరుకున్న యాకోబు ఆ రాత్రంతా పోరాడి దేవుణ్ణి గెలుచుకున్నాడు కాబట్టి యాకోబుకి దేవుడయ్యాడు. యాకోబుకి దేవుడయ్యాడు కాబట్టి దేవుడు చెప్తుండో, నేను యాకోబుకి దేవుణ్ణు. ఎందుకో తెలుసా? పోరాడి నన్ను గెలుచుకున్నాడు గనక. అబ్రహాముకు దేవుణ్ణి అన్నాడు. అబ్రహాముకు దేవుడు ఎలాగయ్యాడు? అబ్రహామే ఉన్న క్రైస్తవుడు అంటే కాదు. అన్ని జనాంగముల నుంచి పిలువబడ్డ అబ్రహాము పిలిచిన దినం నుంచి కూడా ప్రభు మాటకు కట్టుబడి జీవించాడు. లోకము ఎన్నో శోధించింది అబ్రహాముని, లోకము శోధించింది. ఏమి మేమంతా భక్తులం కాదా, మేమంతా క్రైస్తులం కాదా, నువ్వు ఒక్కదానే క్రైస్తురాలివి, ఇలాగ మాటలు నీ మీద ఇసిరి వేస్తారు. అయినప్పటికీ కూడా ఆ మాటలకి నువ్వు వంతు పలకకుండా నీ జీవితాన్ని కాపాడుకోవాలంటే ఆ మాటలకి నువ్వు కలపకుండా నీ బ్రతుకును ప్రత్యేకించుకోవాలి. అందుకే ప్రభు అంటాడు, నీ మట్టుకు నువ్వు ఎలాగున్నావో చూసుకో, నీ మట్టుకు నువ్వు ఎలాగున్నావో ఆలోచించు. ఒకరి గురించి నువ్వు ఆలోచించవద్దు. వారిని బట్టి నువ్వు కంపేర్ చేసుకున్నావు అనుకో, వాళ్ళకన్నా నేను గొప్పగా ఉన్నాను అనుకున్నావు అనుకో, నీ బ్రతుకు అంధకారమే. కాబట్టి వెలిగించబడ నీ జీవితం కొడిగట్టిపోయేది ఎప్పుడో తెలుసా? వాళ్ళ బట్టి నా భక్తి గొప్పది అనుకోవడము నీ జీవితం కొడిగట్టడము. నీ బ్రతుకు కొడిగట్టకుండా ఉండాలంటే, వెలిగించబడ నీ బ్రతుకు దేదీప్యమానంగా ఉండాలంటే నిన్ను నీవు సవరించుకుంటూ దేవుణ్ణి వెంబడించాలి. దేవుని స్తోత్రం. అబ్రహాం అంటాడు, ఎంతోమంది ఆయన వేధించారు. ఏదిరా నీ దేవుడు గొప్పోడు అనుకుంటే నీ దరిద్రం ఎందుకు ఇలాగే ఉంది, నీ కొద్ది ఎందుకు తీర్చలేదు అని అడుగుతూ అబ్రహాం ఒకే మాట చెప్పాడు. ఆ మాటను నిదానించి వినగలిగితే ఆ మాటలో ఉన్న మాధుర్యం ఏమిటో గ్రహించగలము. ఆ మాటలో ఉన్న మాధుర్యము నీకు నాకు తెలియట్లేదు కాబట్టి, నీకు నాకు అర్థం కావట్లేదు కాబట్టి, సహోదరుడా, ఆయన మాటలు వినగలిగితే, హృదయపూర్వకంగా అంగీకరించగలిగితే ఆ మాటలో ఉన్న మహిమాదైశ్వర్యం ఏమిటో, ఆ మహిమ ఏమిటో, ఆ గొప్పతనం ఏమిటో తెలుసుకోగలము. ఊరికే విని విడిచిపెట్టడం గొప్పతనం కాదు. విని విడిచిపెట్టేవాడు వాడికి వాడే వెలిగించబడి ఉన్నామని అనుకుంటాడే కానీ, వెలిగించబడి ఉండాలి అంటే అనేక మంది నీ సాక్ష్యాన్ని పంచుకోవడమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవుడుగా క్రైస్తవురాలుగా నువ్వు వెలిగించబడి ఉన్నావని సమాజము నిన్ను గురించి చాటించాలి, నిన్ను గురించి మాట్లాడాలి. ఈరోజు అనేక మంది క్రైస్తవులను చూసి అవహేళన పడుతూ ఉన్నారు, అవహేళన చేస్తున్నారు. అబ్బా, వీళ్ళు క్రైస్తవులంట, వీళ్ళ బ్రతుకులు చూడు ఎలాగున్నాయి, వీళ్ళ మాటలు చూడు, వీళ్ళ ప్రవర్తన చూడు. ప్రేమని వాళ్ళరా, ఇది వెలిగించబడిన జీవితము కాదు. నీ సాక్ష్యాన్ని లోకము పంచుకోవడమే వెలిగించబడ్డ జీవితము. అనగా అర్థం ఏంటి తెలుసా? వెలిగించబడిన నీ జీవితము అనేక మందికి ప్రత్యేకించబడిన జీవితము కలిగి ఉన్నప్పుడు నీ వెలుగును బట్టి దేవుడు మహిమపరచబడతాడు. దేవుని స్తోత్రం. అబ్రహాముకు దేవుడు ఎలాగయ్యాడు అంటే, అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు కానీ తన ఇష్టానుసారంగా ఎప్పుడు ప్రవర్తించినవాడు కాదు. ఎంతకన్నా భక్త్య, నేను లోకాన్ని విడిచాను, లోకములలో వాటిని విడిచాను, నేను ఆయన వెంబడించాను, నా సంవత్సరాలు నా యొక్క సర్వీస్ జరిగిపోతుంది కాబట్టి ఎంతకన్నా గొప్పవాడినా, నాకన్నా గొప్పవాడు ఎవడన్నా ఉన్నాడా లోకంలో అని అనుకోలేదు కానీ తన మనస్సులో ఏ స్థితిలో కూడా ఆలోచన అనేది రానివ్వకుండా, సనుగు అనేది రానివ్వకుండా బ్రతకడానికి ఇష్టపడ్డాడు. ఒకానొక దినాన ఒక చిన్న మాట అనుకున్నాడు అబ్రహాము హృదయంలో. ఏంటి అంటే, నా దేవుడు విస్తారమైన ఆస్తిని ఇచ్చాడు, గొప్ప కృపను కలుగు చేశాడు, కానీ ఈ ఆస్తికి అంతటికి వారసులు ఎవరు? నాకు వారసులు అనేవారు లేరు. నా దగ్గర ఉన్న పనివాడైన ఎలియాజరైన, గొప్పవాడైన ఎలియాజరు ఒక్కడైనా ఈ ఆస్తికి వారసుడు అంటే, వెంటనే దేవుడు అక్కడ మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? నా కుమారుడా అబ్రహాము నిందారహితుడు అయ్యుండు. దేవుని స్తోత్రం. చిన్న మాట జ్ఞాపకం చేసుకోవాలి.
నువ్వు ఎంత నమ్మకస్తుడై ఉన్నావో, నా మాట పట్ల ఎంత విశ్వాసము కలిగి ఉన్నావో ఈ వేళ నువ్వు ఆలోచిస్తున్న ఆలోచన ఏంటి తెలుసా? నా ఆస్తికి వారసులు ఎవరున్నారు? నా దగ్గరున్న నమ్మకస్తున్న గొప్ప పెద్ద పనివాడు ఒకడే, ఆ ఎలియాజరే ఇంత అంతటికి వారసుడు అని అనుకుంటున్నావేంటి? నిందారహితుడు అయి ఉండవు. ఏమన్నాడు అక్కడ? చదువుకున్నాడా? వేదన చెందాడా? దేవుణ్ణి ఏమన్నా ధిక్కరించి మనసులో అనుకున్నాడు? లేదండి. ఈ ఆస్తికి వారసుడు వాడే కదా అనుకున్నాడు. కానీ ఆ చిన్న మాట దేవుణ్ణి కదిలించింది. చిన్న మాట దేవుణ్ణి కదిలించింది. ఎలాగంటారేమో, దేవుడు నింద పడేవాడు కాదు. దేవుడు ఎప్పుడు కూడా చేతులు జోడిస్తున్నాను, నిన్ను అన్యాయస్తుడిగాను అన్యాయస్తురాలుగాను విడిచిపెట్టుటకు ఆయన అన్యాయస్తుడు కాదు. నువ్వు అనుకున్న ప్రతి కార్యం జరిగించడానికి నీతో ఉన్నాడు, నీ ముందున్నాడు ఆయన. నీ ఆలోచన ఆయనకి ఇష్టకరమైతే నీ ఆలోచన యావత్తు సఫలీకృతం చేస్తాడు. దావీదు ఆలోచన ఎరిగిన దేవాది దేవుడు అన్న మాట తెలుసా? అతడు చేయనిదంతయు సఫలమగును. దేవుని స్తోత్రం. అతను చేసే ప్రతి కార్యము సఫలీకృతం చేయబడుతుంది. ఈరోజు ఎంతో ప్రయాసపడుతున్నాం, ఏవేవో ప్రయోగాలు చేస్తున్నాం, కానీ మనం అనుకున్న కార్యం జరగట్లేదు. ఏంటి అంటే ఎక్కడో మన జీవితంలో అసంతృప్తి, అర్థంగీకారము సలుగుకుంటున్నాం. ఏంటి? జరుగుద్దో లేదో, ఇది జరుగుద్దో లేదో. అబ్రహాములు అలాంటి మనస్తత్వం లేదు, కానీ తప్పకుండా దేవుడు అబ్రహాముని అతిగా ప్రేమించడానికి గల కారణం ఏంటో తెలుసా? ప్రతి విషయాన్ని కూడా దేవుడిని దగ్గర అడిగి తెలుసుకోవడానికి ఇష్టపడేవాడు. ప్రతి విషయాన్ని అడిగి తెలుసుకోవడానికి ఇష్టపడ్డాడు. మనలాగా నీకు స్తోత్రం, నా కాత్రం, నేను మోతున్నా, నాకు సహాయం చేయి, నా ముందు నువ్వు నడువు అని చెప్పుకునేవాడు కాదు. ప్రతి విషయము కూడా అడిగి అంగీకారము పొంది అడుగు ముందుకు వేయడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి అబ్రహామును ఎలాగ పరిగణించాడు తెలుసా? అబ్రహాము నాకు స్నేహితుడు అన్నాడు. దేవుని స్తోత్రం. అబ్రహాము నాకు స్నేహితుడు అన్నాడు. ఈరోజు మనం చెప్పుకుంటున్నాం మనకు దేశ ప్రభు దేవుడు అని, కానీ మీ జీవితంలోకి ఆయన ప్రవేశించి నీవు నా సొత్తు అని చెప్పగలగాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా ఈ మాట? నీ జీవితంలోకి దేవుడు వచ్చి నీవు నా సొత్తు అని చెప్పాలంటే కారణం ఏంటి తెలుసా? ప్రత్యేకించి ఆయన నీ జీవితంలోకి వచ్చేటప్పుడు సమాజం ద్వారా పలికిస్తాడు, వీరు నిజముగా దేవుని బిడ్డలు అని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వీరు నిజముగా దేవుని సొత్తు అంటారు. ఎప్పుడు అంటే నీ మాట తీరు జాగ్రత్తగా ఉన్నప్పుడు. అందుకని యాకోబు ఒక మాట అంటాడు కదండి, ముగించిపోతున్నాం. యాకోబు ఒక మాట అంటాడు, మొదట మీ నోటికి కళ్ళెం పెట్టుకోండి. మొదట మీ నోటికి కళ్ళెం పెట్టుకోండి. మీ నోటి వెంట వచ్చే ప్రతి మాట మిమ్మల్ని అపవిత్రత కలుగు చేస్తుంది, మరలా మిమ్మల్ని అంధకారంలోకి లాగుతుంది. ఒక దినము నా ద్వారా వెలిగించబడ్డ మీ జీవితాలు దేదీప్యమానంగా వెలగడానికి ఇష్టపడాలి అంటే దేవుని వాక్యాన్ని నువ్వు కట్టుబడాలి, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలి. ఏమండి, ఈరోజు ఇక్కడున్న ప్రవర్తన బయటికి వెళితే ఉండాలి మన జీవితాల్లో. బయట ఒక నడవడిక, లోనికి వస్తే ఒక నడవడిక. దీని ద్వారా ఎలాగుంటుందంటే వేషధారులు. ఒక్క మాట చెప్పన, వేషధారులకైనా పరలోక రాజ్యంలో వ్యభిచారులకైనా పరలోక రాజ్యంలో ప్రవేశం ఉంది, కానీ వేషధారులకి లేదు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. వ్యభిచారులకు ఎలాగుంటుంది అంటారేమో, తను చేసింది తప్పు అని తెలుసుకున్న తర్వాత అమ్మంటుంది, అమ్మా ఇక పాపం చేయొద్దంటే, అయ్యా ఇక జీవితంలో పాపం చేయను, ఇక జీవితంలో పాపం చేయనని తన యొక్క పాపాన్ని పశ్చాత్తాపంతో విడిచిపెట్టి ప్రభువుకి నమ్మకంగా బ్రతికింది. వేషధారులు ఎలాగుంటారో తెలుసా? మందిరంలో ఒక రకంగా ఉంటారు, బయటికి వెళ్ళిపోతే ఇంకొక రకంగా ఉంటారు. దీని ద్వారా ఇలాంటి వారు ఏంటి అంటే వెలిగించబడి ఉన్నామని అనుకుంటారు, కానీ వాడు బ్రతుకు యావత్తు అంధకారమే. ఎందుకో తెలుసా? లోకాన్ని ప్రేమిస్తున్నారు, లోకస్తుల వైపు చూస్తున్నారు. వాళ్ళలాగా నేను ఉండాలని అనుకోవడమే చీకటి సంబంధమైన క్రియ. వాళ్ళకి నేను సాక్షిగా అనుకునేది వెలుగు సంబంధమైన క్రియ. కాబట్టి నేను ఎవరನ್ನು గుర్తెరగడమే వెలుగు సంబంధం యొక్క ఆలోచన. నువ్వు ఎక్కడ ఉన్నా వెలిగించబడి ఉన్నాను, నా యొక్క వెలుగు అంధకారము కాకుండా అంటే వాళ్ళతో నేను సంబంధం కలిగి ఉండాలి, కానీ నా సంబంధాలు వాళ్ళు కలిగి ఉండాలి. అందుకే ప్రభు అంటాడు, వారి వైపుకు నువ్వు తిరగకూడదు, కానీ నీ వైపుకు వారు తిరగాలి. నీ వైపు తిరగాలంటే ఏం చేయాలి? దేవుని గురించి ప్రకటన చేస్తే కాదు, నీ నడవడికే సువార్త కావాలి. దేవుని స్తోత్రం. నీ మాట తీరు సువార్త కావాలి కాదు, నీ వాక్యం కాదు వాళ్ళకి కావాల్సింది.
నీ నడవడిక, నీ చూపు, నీ ప్రవర్తన, నీ మాట తీరులో దేవుడు కనబడాలి. దేవుడిని నమ్ముకున్న తర్వాత వీళ్ళ ప్రవర్తనే మారిపోయింది, టోటల్గా వాళ్ళ జీవితాలే మార్చబడ్డాయి అన్న సాక్ష్యం ఎప్పుడైతే నీ జీవితంలో ఉంటుందో నువ్వు వెలిగించబడి అనేక మందికి వెలుగు సంబంధిగా ఉంటావు. అందుకంటాడు కదా, వెలిగించబడ్డ దీపము కొంచెం కింద మంచం కింద బెటర్, కానీ అది కుటుంబాన్ని వెలిగించడానికి దీపస్తంభం మీద పెడతారు. దీపస్తంభం మీద పెడతారు. ఒక చిన్న మాట చెప్పను, మన వాక్యంలో కూడా చెప్పాను. లోతుని సొదొమ గొమొర్రా పట్టణం నుంచి విడిపించబడి అంధకారం నుంచి వెలికి తీసి విడిపించి బయటికి తీసుకొచ్చి, నా కుమారుడు లోతు అదిగో ఆ పర్వతం మీదకి వెళ్ళారు. ఎందుకో తెలుసా? నీ జీవితము వెలిగించబడుతూ అనేక మందికి నువ్వు వెలుగుగా కనబడాలంటే ఆ పర్వతం మీదకి వెళ్ళు. ఆ వెలుగులో నిలబడి నువ్వు పోయి అంటే అతను ఏం కోరుకున్నా తెలుసా? అంత దూరం నేను వెళ్ళానులే, సోయరనే లోయలోకి పోతాను. లోయలో ఏముంది? చీకటి. లోయలోకి వెళ్తానన్నాడు. ప్రేమని వల్లరా, ఈ వాక్యము నిన్ను వెలిగించడానికి, వెలుగులో ఉంచడానికి ఇష్టపడుతున్నాను. కానీ నేను లోయలోకి వెళ్తానని లోకంలోకి వెళుతున్నావు. లోకంలో తిరుగుతున్న, లోకంలో ఉన్న ప్రతిదాన్ని బట్టి నీ జీవితము పతనమైపోతుంది. నువ్వు ఏం కోరుకుంటున్నావో ఆలోచిస్తున్నావా? నువ్వు లోతు కోరుకున్న జీవితంని కోరుకుంటున్నావు. లోతు కుటుంబం ఏమైపోయింది అంటే అది పాపానికి వడికట్టి పతనమైపోయింది. లోతు చరిత్ర అక్కడి నుంచి మాయమైపోయింది. నీ చరిత్ర మాయం కావడం కాదు, కానీ మహిమకు చాటబడాలి. దేవుని స్తోత్రం. మహిమానుసారమైన జీవితాన్ని నీ యొక్క జీవితం మార్చబడంటే వెలిగించబడ నీవు కొండ మీద పట్టణం వలె పొదుగురికి కనపడే జీవితం నువ్వు కలుగునని ప్రభు కోరుకున్నాడు. అట్టి కృపా దేవుడు మనకు కలుగు చేయనుగాక. చిన్న ప్రార్థన చేస్తుంది. కళ్ళు బాగా మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన ప్రియుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మాటలను బట్టి ప్రభా, మా యొక్క చీకటి బ్రతుకులు ఏంటో, మా అంధకారం ఏంటో బహాటంగా తెలియపరిచేందుకు మీకు స్తోత్రాలు. మా అంధకారాన్ని తొలగించుకొని వెలిగించబడి వెలుగుకి సాక్షిగా జీవించే కృప మాకందరికి కలుగు చేయమని కోరుచు, ప్రత్యేకించి మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం. వెలిగించబడి ప్రభ, కొండ మీద పట్టణం వలె ప్రభ, అనేక మందికి కనబడినట్లు ప్రభ వెలిగించబడి కృపను దయచేయమని, ఇంతవరకు విన్న వాక్యాన్ని ప్రభ విడిచిపెట్టక వాక్యాన్ని కట్టుబడుతూ వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ మా యొక్క జీవితాలు కొడిగట్టకుండా ప్రభ అంధకారము కాకుండా ఉన్నట్లు మా జీవితాలు అనేక మందికి మార్గాన్ని చూపించేవిగా ఉన్నట్టుగా సహాయం చేయమని, మార్గమే విడిచి తిరుగుతున్న మా జీవితాల్లోకి ప్రభా వెలుగు సంబంధిగా వచ్చారు. మిమ్మల్ని వెంబడించేవాడు మార్గము మర్చిపోక ప్రభా, మీరే మార్గము సత్యము శివమని మీ మార్గం నడిచే కృపను కలుగుంటాడు కనుక అయ్యా, మా ముందు మీరు నడిచి మాకు మార్గం అయ్యండి. మా అంధకారాన్ని తొలగించుకొని వెలిగించబడిన జీవితం కలుగుంటకు సహాయం చేయమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము సకల పరిశుద్ధులకు కూడి ఇచ్చిన మనకందరికీ ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డకును ఆయన కృపతోడుగా ఉంచి ఆయన రాకడ వరకు వెలిగించబడి అనేక మందికి సాక్షిగా నిలబెట్టిన గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.